మీ బిడ్డ ఇప్పుడు పరీక్ష రాస్తున్నారా? అవును సార్. పేపర్ 1 గురించి ఏమైనా చెప్పాడా? అవును సార్. అంటే చాలా బాగా రాశారని చెప్పాడు. బాగా రాశాడా? అవును సార్. అతను ఏమైనా చెప్పాడా? పేపర్ కష్టం, సులభం అని ఏమైనా అన్నాడా? లేదు సార్. అతను బాగుంది అన్నాడు. అలాగా, సరే. అవును, అలాంటిది ఏమీ లేదు. అతని మెయిన్స్ గురించి ఎక్కువగా అడగడం లేదు. పిల్లవాడు బయటకు వచ్చాక మనం అడగడం మొదలు పెడితే కొన్నిసార్లు వెంటనే రియాక్ట్ అవుతాడు. లేదు సార్, నిజంగా మేము కేవలం సాధారణంగా మాట్లాడా. అవును, ఎక్కువగా ఏమీ కాదు. మీరు బాగా చేశారు. సరే, అతని మెయిన్స్ లో ఎంత స్కోర్ చేశాడు? సార్ 99.4. అదిరిపోయింది. అద్భుతం. ఇవి మంచి మార్కులు. మీ పిల్లవాడు కూడా పరీక్ష రాస్తున్నాడా? కాదు, నా అబ్బాయి నీట్ క్లియర్ అయ్యాడు. అలా నీట్ పూర్తి చేశాడా? బాగుంది. ఇది ఎలా తయారు చేశారు? ఇప్పుడు పిల్లవాడు బయటకు వస్తే మేడం, మీ మొదటి స్పందన ఏమిటి? ఇప్పుడు నా కుమార్తె ముఖాన్ని చూసి ఆమె బాగుంది అనడమే నేను చెబుతాను. అంతే. సరే, బాగుంది. అవును, ఇంకేమీ లేదు. మీరు దేవుడిని ప్రార్థించాలనుకుంటే, ఏదైనా ప్రార్థన చేయాలనిపిస్తే మీరు ఏం ప్రార్థిస్తారు? నా కూతురు కోరుకునేది జరగాలని నేను ప్రార్థిస్తాను. ఆమె కోరుకున్నది ఆమెకు దక్కాలి. అవును, ఇంకో ప్రార్థన కూడా ఉండొచ్చు. అన్నయ్య, ఎంత కష్టపడ్డామో దానికి ఫలితం రావాలి. సార్, అది నిజమే. నిజమే. ఆమె కోరుకుంటున్నది, అందుకోసం కష్టపడుతోంది. ఆమెకు ఏదైనా దక్కాలని. సరే, ఇదే జరుగుతుంది. అవును, ఈ లోకల్లో తల్లిదండ్రులే ఉత్తములు. పిల్లలకి అతి పెద్ద మిత్రులు, శ్రేయోభిలాషులు తల్లిదండ్రులే. మీ ఆలోచన చాలా బాగుంది. పాజిటివ్ గా ఉంది. మీ ఆవర కూడా పాజిటివ్ గా ఉంది. మీ పిల్లాడు పిల్లి చాలా బాగా చేస్తుంది. సరే కదా. పేపర్ 2 అయిపోయిన తర్వాత ఆమెతో రివ్యూ తీసుకుందాం. మిగతా విశ్లేషణను మీరు రేపు చేయండి. అవును సార్.